హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ మీకోసం ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని విడిచిపెట్టే అవకాశం ఉందా, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది రీసెంట్ టైమ్స్ లో నా దగ్గరికి వస్తున్నారు ఎక్కువ థర్డ్ పర్సన్ రీడింగ్ చెప్పించుకోవడానికి. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ నన్ను క్వశ్చన్ చేస్తుంది అయితే ఇదే. సో నాకేమనిపించింది అంటే, మరి ఇలా చాలా మంది ఉండుంటారు. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రీడింగ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, ఇఫ్ ఒకవేళ నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఈ పర్సన్ వాళ్ళని మీకోసం విడిచిపెట్టేస్తారా, అంటే అంత అసలు ఛాన్స్ ఉందా లేదా అనేది మీకు నేను ఏంటంటే ఈ రోజు రీడింగ్ లో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ పార్ట్ మీరు వింటారా, స్కిప్ చేస్తారా అనేది నాకు తెలియదు, కానీ బట్ ఈ పార్ట్ వింటే అసలు ఈ రీడింగ్ అంటే అసలు ఎందుకు చేస్తున్నాను, ఉద్దేశం ఏంటి అనేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ రోజు అయితే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి సిట్రిన్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి సులేమాని హకీక్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి ఎమథిస్ట్ బ్రేస్లెట్ ఉంది. సో మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్ సెట్ ని అయితే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ సిట్రిన్ బ్రేస్లెట్ పిక్ చేసేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని మీకోసం విడిచిపెట్టేస్తారా, అసలు అలాంటి అవకాశం ఉందా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్షిప్ ని చాలా స్ట్రాంగ్ గా కోరుకున్నారండి. అంటే వాళ్ళకి మీతో ఈ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి రీజన్ కూడా ఏంటంటే, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా ఫేస్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు చాలా మంది వ్యక్తులను స్టడీ చేయడం కానీ జరిగిందండి. అలా జరిగిన తర్వాత మీకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదో వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఆ టైంకి వాళ్ళు కనిపించేసింది, వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోయారు. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అని నేను అనుకోను. డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో చాలా ఫేస్ చేశారు. అండ్ వాళ్ళు ఏంటంటే అవన్నీ ఫేస్ చేసిన తర్వాత చాలా లెసన్స్ కూడా నేర్చుకున్నారు. ఆ లెసన్స్ ఏంటంటే వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్సెస్ అవ్వడం వల్ల, సో వాళ్ళు ఏంటంటే మీ విషయంలో చాలా జాగ్రత్తగా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి. మీకేంటంటే ఆ వాళ్ళు కనెక్ట్ అయ్యే ముందు అసలు వాళ్ళకి మీరు కరెక్టా కాదా, అసలు వాళ్ళకి అంటే ఇది ఎంతవరకు సెట్ అవుతుంది అని అన్ని రకాలుగా ఆలోచించే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చినట్టుగా మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగి ఉండాలండి. సో డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే 100% కూడా మిమ్మల్ని లవ్ చేసి మీకు కనెక్ట్ అయ్యి మీతో ఫ్యూచర్ అనుకోనే మీతో ట్రావెల్ అవ్వడం జరిగిందండి. సో దాని వల్ల ఏంటంటే వీళ్ళకి మీ మీద ఉన్న లవ్ అయితే రియలే, కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ మాత్రం ఒకప్పుడు లాగా లేవు. క్లియర్ గా ఆ పర్సన్ మీ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ తో ఉండడం కానీ, వాళ్ళ హార్ట్ ఏదో రీజన్ వల్ల బ్రేక్ అవడం కానీ, ఆర్ వాళ్ళు ఎందుకో సఫర్ అవడం కానీ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. సో దీని వల్ల ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారు. బట్ అదేంటంటే మీతోనా లేకపోతే ఇంకొక పర్సన్ తోనా అనేది పక్కన పెడితే, వాళ్ళు ఏంటంటే ఇలా ఉండాలి అని అనుకోవట్లేదండి. వాళ్ళు ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకో అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంత ఆలోచించుకొని ఈ పర్సన్ కి ఇంత కనెక్ట్ అయ్యి, అంటే మనం చాలా చాలా వెయిట్ చేసి ఈ పర్సన్ కి ఛాన్స్
ఇచ్చిన తర్వాత ఈ రిలేషన్షిప్ లో మనం కంటిన్యూ అవుతున్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? సో ఇది కాదు కదా మనకు కావాల్సింది. మనం హ్యాపీగా ఉందాం, మనం పీస్ఫుల్ గా ఉందాం అనుకుంటే మనకెందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోయారండి. ఒకవేళ మీకు మీ పర్సన్ కి ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే ఇఫ్ ఉన్నారు అని తెలిస్తే, మీకు ఉన్నారా లేదా తెలియకపోతే అది పక్కన పెట్టియండి. బట్ ఉన్నారు అని మీకు తెలిస్తే మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో డిసప్పాయింట్ అయ్యారండి. మీ విషయంలో చాలా హర్ట్ అయ్యారు. సో ఇక్కడ థర్డ్ పర్సన్ కి అందుకే ఛాన్స్ వచ్చింది. సో మీ విషయంలో వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి థర్డ్ పర్సన్ కి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు అని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి న్యూ బిగినింగ్స్ అయితే కావాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ నుంచి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్టిల్ వీళ్ళు ఏంటంటే ఈ పాస్ట్ ని మర్చిపోలేకపోతున్నారండి. పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో ఇది వాళ్ళని హాంట్ చేస్తుంది. వాళ్ళు ఏంటంటే దీని నుంచి అంత ఈజీగా బయటకు వచ్చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకునే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. మేబీ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మీ విషయంలో బ్యాలెన్స్ తప్పుతూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళు వాళ్ళలా బిహేవ్ చేయకపోవడం, వాళ్ళు ఓపెన్ గా కొన్ని మీతో చెప్పడం లాంటివి చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ కి పాస్ట్ అనేది హాంట్ చేస్తుంది. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు. అలా హ్యాపీగా ఉందాం అనుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ హోప్ క్రియేట్ అవ్వట్లేదు. మళ్ళీ మళ్ళీ కూడా ఈ పాస్టే గుర్తొస్తుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే హ్యాపీగా అయితే లేరండి. సో బేసిక్ గా వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ ఏమవుతుందంటే మీకోసం థర్డ్ పర్సన్ ని విడిచిపెట్టే ఛాన్స్ ఉందా అంటే ఉందనే చెప్తాను నేను. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి, ఎమోషనల్ గా అటాచ్ అయ్యారు. దానివల్ల వాళ్ళు యాక్చువల్ గా ఇంకెవరిని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. అట్లీస్ట్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయినా నేను చెప్పగలను. వీళ్ళు ఏంటంటే మేబీ ఇంకొక పర్సన్ ని చూస్తూ ఉండొచ్చు, ఆర్ ఇంకొక సిచ్యువేషన్ అయితే వాళ్ళకి బాగుంటుంది అనే ఫీలింగ్ రావచ్చు. బట్ దాన్ని వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా యాక్సెప్ట్ చేసి ఓపెన్ గా అలాంటి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ట్రావెల్ అయ్యే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. అట్లీస్ట్ ఒకవేళ మీలో కొంతమందికి అలా జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్తాను, అయితే నేను చెప్పిన రీడింగ్ అయినా మీకు రెజోనేట్ అవ్వలేదు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్ మేబీ వాళ్ళు ఈ పాస్ట్ ని మర్చిపోవడం కోసం ఆర్ ఈ పెయిన్ ని పక్కన పెట్టడం కోసం అయినా సరే డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసుకుంటున్నారేమో అని కూడా అనుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు వీళ్ళకి ప్రియారిటీ అయితే కాదండి. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఈ టైంలో వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఈ రిలేషన్షిప్ లో ఉన్నంత పేషెన్స్ కానీ ఆర్ వీళ్ళు ప్రతి సిచ్యువేషన్ ని కూడా కేర్ఫుల్ గా కన్సిడర్ చేసి అంటే కరెక్ట్ వేలో మూవ్ అయినంత అయితే ఇప్పుడు అలా అంత క్లారిటీతో ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో బేసిక్ గా వచ్చే రోజుల్లోనైతే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారండి. అండ్ ముందులాగా కూడా ఉండడానికి ట్రై చేస్తారు. అఫ్ కోర్స్ ఇది మీకు ట్రస్ట్ చేయడానికి కూడా కొంత కష్టం అనిపిస్తుంది. ఆ వ్యక్తికి కష్టంగానే అనిపిస్తుంది. అంత ఈజీగా వాళ్ళు ఏం కనెక్ట్ అయిపోరు. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ లో ఎలా ఫీల్ అవుతున్నారో మీకేమనిపిస్తుందో పక్కన పెడితే ఈ పర్సన్ కి మాత్రం ఈ రిలేషన్షిప్ లో భయం మాత్రం చాలా ఉందండి. పాస్ట్ లో వాళ్ళు చాలా ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా అలాంటివి ఫేస్ చేయకూడదు. మళ్ళీ అలాంటివి ఫేస్ చేస్తే మనం ఏంటంటే ఇంకా చాలా వరకు ఇక్కడే ఉండిపోతాం, ఆర్ ఇలానే లైఫ్ అంతా కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ యాక్చువల్ గా అయితే ఇంకొక పర్సన్ ని ఎంటర్టైన్ చేసి ఇంకొక పర్సన్ కి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఒక హోప్ పెట్టుకోవాలి అనుకుని వాళ్ళు ట్రై చేసినా సరే మోస్ట్లీ అదేంటంటే ఒక డిస్ట్రాక్షన్ అవ్వడానికి ఛాన్స్, కానీ పర్మనెంట్ గా ఆ రిలేషన్షిప్ లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో మీ దగ్గర వర్కౌట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర వర్కౌట్ అయిపోతుంది అలా అనుకోవడానికి అయితే లేదండి. ఇది ఏంటంటే థర్డ్ పర్సన్ ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. అంటే లవ్ ఇంట్రెస్టే కాదు, కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఆర్ అంటే వీళ్ళ విషయంలో కొంత స్పెషల్ కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటంటే మీ ప్లేస్ ని వీళ్ళు రీప్లేస్ చేస్తారని కాదండి, అదైతే జరగదు. మోస్ట్లీ ఈ పర్సన్ ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావడానికి ట్రై చేయొచ్చు. ఆర్ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో ఆర్ వాళ్ళకి ఏదైతే అనిపించిందో అది మేబీ ఇంకొక రిలేషన్షిప్ లో వాళ్ళు ఎప్పటికీ కూడా ఫీల్ అవ్వలేకపోవచ్చు, ఆర్ అది కోరుకోకపోవచ్చు కూడా. అంటే వేరే పర్సన్ ఒకవేళ వీళ్ళ లైఫ్ లోకి వచ్చే పరిస్థితి ఉన్నా స్టిల్ వాళ్ళ నుంచి అంటే మీ నుంచి ఒకప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేశారో, మీరు ఎలా అయితే ఉండాలి అనుకున్నారో ఆర్ ఈ రిలేషన్షిప్ ఎలా అయితే ఉండాలి అనుకున్నారో అలా మాత్రం వాళ్ళు అనుకోరండి. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. వాళ్ళని వాళ్ళలానే చూస్తారు, మీరు మీరే. సో మీ ప్లేస్ అయితే మాత్రం అలానే ఉంటుంది అని చెప్ప
అండ్ మిమ్మల్ని విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినంత అయితే అసలే లేదండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే డ్రాప్ చేసేయండి. మోస్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చినా వాళ్ళతో కొంతవరకు ట్రావెల్ అవ్వచ్చు. అది డిస్ట్రాక్షన్ కోసమో లేకపోతే కొంత మెంటల్ గా వాళ్ళు ఫ్రీ అవ్వడం కోసం అలాంటివి చేయొచ్చు. బట్ ఒక ఎక్స్టెంట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్లే వీళ్ళతో ఉంటారు అని మీరు అనుకోవడానికి లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక కేసు ఏంటంటే అసలు వీళ్ళు ఎవరిని యాక్సెప్ట్ కూడా చెయ్యకపోవచ్చు అండి. అసలు ఎవరిని కూడా వాళ్ళ లైఫ్ లో ఎంటర్టైన్ చెయ్యకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ లైక్ మీ రిలేషన్షిప్ లో చాలా ఫేస్ చేశారు కాబట్టి ఇంకొక రిలేషన్షిప్ ఇంకొకటి అని అంత రిస్క్ తీసుకుంటారని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్ చూస్తుంటే అలా ఉందండి ఎనర్జీ. డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్లీ మీరు కాకపోతే ఇంకొకరు అని మాత్రం ఆ విధంగా అనుకోరు. ఒకవేళ వాళ్ళ లైఫ్ లో ఇంకొకరు ఉన్నా మీ ప్లేస్ వాళ్ళు ఎప్పటికీ తీసుకోలేరు. అండ్ వీళ్ళు ఏ రోజైనా సరే మీ వరకు వస్తారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉంది ఎమోషనల్ కనెక్షన్ కాబట్టి. నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ కోసం మీరు చాలా చేశారండి. వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి ఎక్కడా దొరకనంత అటెన్షన్ మీ దగ్గర దొరికిందని చెప్పొచ్చు. ఆర్ మీరు ఏంటంటే వీళ్ళ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. మీ లవ్ అయితే రియల్ అండి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మీకు అంతలా కనెక్ట్ అయ్యారు. నాకు అర్థమవుతుంది. అంటే మీ ఇద్దరి మధ్యలో అసలు ఈ కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది, ఎలా ఏంటి అనేది. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా మీ విషయంలోనైతే గివ్ అప్ చెయ్యరు. కాకపోతే ఇక్కడ వాళ్ళున్న పరిస్థితిలో ఏంటంటేనండి వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. సేమ్ వేలో మీరు కూడా మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా చేశారు. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు స్పెషల్ కేర్ తీసుకున్నారు. నాకు తెలిసి మీ లైఫ్ లో మీరు ఎవరికి అంత చెయ్యకపోయి ఉంటారు. అరే ఎవరి విషయంలో కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయి ఉంటారు. బట్ ఈ వ్యక్తికి వచ్చేసరికి మీరు ఏంటంటే అలా అనుకోలేదు. ఖచ్చితంగా ఇన్ రిటర్న్ ఈ పర్సన్ కూడా మీకు ఆ లవ్ ఇవ్వాలి, ఆర్ ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలని అనుకున్నారు. సో బట్ సమ్హౌ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు, మీరు డిస్టర్బ్ అయ్యారు. మీ ఎమోషన్స్ కూడా అంటే బ్యాలెన్స్డ్ గా ఏం లేవు. కొన్నిసార్లు మీరు పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు, కొన్నిసార్లు మీరు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు. ఓవరాల్ గా ఒకప్పుడు ఉన్నంత పేషెన్స్ మీకు లేదు. సో ఈ రకంగా సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. చాలా సెల్ఫిష్ గా థింక్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ సెల్ఫిష్ అని చెప్పను కానీ చాలా చైల్డిష్ గా థింక్ చేస్తూ ఉండొచ్చు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి యాక్చువల్ గా డిఫరెంట్. బట్ ఇప్పుడు పాయింట్ ఎలా ఉందంటే మీరు ఒకప్పుడులా ఆలోచించలేకపోతున్నారు. ఆర్ ఒకప్పుడులాగా ఈ పర్సన్ విషయంలో మీకున్నంత పేషెన్స్ లేదు. సో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు చేశారు కాబట్టి. ఆర్ ఒకప్పుడు ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి? ప్రాక్టికల్ గా మీరు థింక్ చేయడం కానీ, మీ గురించి కాకుండా న్యూట్రల్ గా మీరు సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి కానీ ఎక్కడ ట్రై చేస్తున్నారు? ఎక్కడా ట్రై చేయట్లేదు. మీరు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. ఆర్ మీరేంటంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళాలి. అలా ఆలోచిస్తున్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ వల్ల ఈ పర్సన్ ఎంత డిస్టర్బ్ అయ్యారు, ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత భయపడుతున్నారు అసలు అనేది మీరు అర్థం చేసుకోవట్లేదండి. సో దీనివల్ల ఆ పర్సన్ కూడా ఎలా అనిపిస్తుంది అంటే మీరు టాక్సిక్ లా అనిపిస్తుంది. భయపడుతున్నారండి. నేను చెప్తున్నాను కదా ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే డెఫినెట్ గా ఈ పర్సన్ మీరు కాకపోతే ఇంకొకరిని చూస్ చేసుకునే పరిస్థితి అయితే యాక్చువల్ గా లేదు. ఇఫ్ ఏమైనా న్యూ బిగినింగ్స్ కావాలి అనుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినా అదేంటంటే మిమ్మల్ని మర్చిపోవడానికో మిమ్మల్ని దూరం పెట్టడానికో అలాంటి పనులు చెయ్యొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే మీ ప్లేస్ అక్కడ రీప్లేస్ అయిపోయినట్టు కాదు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇచ్చి తను ఏంటంటే స్ట్రగుల్ ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇప్పుడు సేఫ్ ఆప్షన్ లాగా అనిపించట్లేదు. మీతో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో ఇంకా ఇంకా వాళ్ళు ఎలా సఫర్ అవ్వాల్సి వస్తుందనే భయమే వాళ్ళల్లో ఉందండి. సో దాని వల్ల ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే ఇమ్మీడియట్ గా వేరే వ్యక్తిని విడిచిపెట్టేసి మీ దగ్గరికి రాలేకపోవచ్చు. బట్ ఏ రోజైతే మీరు ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు,
మీకు ఎప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. మీరేంటంటే వాళ్ళు అనుకున్నలాగా అయితే కాదు, సెల్ఫిష్ టైప్ అయితే అసలే కాదు. డెఫినెట్ గా ఈ పర్సన్ గురించి ఆలోచించే ఏదైనా చేసే టైపు. అండ్ మీరేంటంటే మరీ అంత అగ్రెసివ్ గా ఉండే టైప్ కూడా కాదు అని వాళ్ళకి ఏ రోజైతే అర్థం అవుతుందో, మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటారని వాళ్ళు లైక్ అర్థం చేసుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి. ఈవెన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకునే పరిస్థితి లేకపోయినా ఇంకొకరిని మాత్రం మీ ప్లేస్ లో పెట్టి, అంటే మీకు రీప్లేస్మెంట్ గా అయితే మాత్రం వాళ్ళని చూడరు. అక్కడ వరకు అయితే నేను చెప్పగలనండి. ఎందుకంటే ఈ పర్సన్ అయితే సైలెంట్ గా ఉంటారు, లేకపోతే మోస్ట్లీ ఇంకొకరు వచ్చినా సరే వాళ్ళని వాళ్ళలానే చూడడము, వాళ్ళతో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండొచ్చు. కానీ మీలాగా లేకపోతే మీ ప్లేసు అంటూ ఏం కాదు. వాళ్ళైతే మిమ్మల్ని రీప్లేస్ చేయలేరండి. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు కానీ కరెక్ట్ గా ఉంటే, మీకు ఆ పేషెన్స్ ఉండి కొంత మీరు మీ ఎమోషన్స్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటే, ఆ పర్సన్ లైఫ్ లో ఎంత మంది ఉన్నా సరే స్టిల్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ సులేమాని హకీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ మీకోసం థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెడతారా? అసలు అలాంటి అవకాశం ఉందా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందే చెప్తున్నానండి, అంటే మీ పర్సనల్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ రీడింగ్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు ఆ విధంగా చూస్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా అని. సో యాక్చువల్ గా మీ పర్సన్ ఏంటంటేనండి, మీ విషయంలో చాలా ప్లాన్ చేసుకున్నారండి. వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యూచర్ అనుకున్నారని చెప్పొచ్చు. సో ఆ టైంకి వాళ్ళు ఏదో మీకు కనెక్ట్ అయిపోయి మీతో మాట్లాడేసి, అంటే ఇది ఒక టెంపరరీ సిచ్యువేషన్ లో అయితే వాళ్ళు తీసేసుకోలేదండి. డెఫినెట్ గా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీతో క్లియర్ గా వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాలుగా మీరు ఏంటంటే బెటర్ అని అనిపించారు, ఆర్ మీతో లైఫ్ అనేది బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో దాని వల్ల వాళ్ళ ఛాన్సెస్ అయితే తీసుకున్నారు. అఫ్ కోర్స్ అంటే ఈ రిలేషన్షిప్ లోకి వాళ్ళు వచ్చిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు ఫీల్ అయ్యారండి. మేబీ అంటే మనం ఇది డిజర్వ్ చేయమేమో, మనం ఇంకా బెస్ట్ డిజర్వ్ చేస్తామేమో, ఆర్ అట్లీస్ట్ బెస్ట్ డిజర్వ్ చేస్తామని కాకపోయినా ఈ పర్సన్ మరీ మనం అనుకున్నట్టుగా అయితే లేరు, కొంత డిఫరెంట్ గానే ఉన్నారు. ఈ రిలేషన్షిప్ కూడా మనం అనుకున్నట్టయితే లేదు, కొంత డిఫరెంట్ గానే ఉంది అని వాళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. అన్ని విషయాల్లో కాదు కానీ కొన్ని విషయాల్లో డెఫినెట్ గా వాళ్ళు ఈ విధంగా అయితే ఫీల్ అయ్యారు. సో అంటే మరి ఎందుకు ఇలా ఫీల్ అయ్యారు అంటే, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీరు అనేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక ఫీలింగ్ వచ్చింది. మరి ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి, అన్ని రకాలుగా మీరు సూట్ అవుతారు అనిపిస్తేనే కదా అలాంటివి ఏవో ప్లాన్ చేస్తారు. వాళ్ళకి ఏమీ లేకపోతే మీకెందుకు హోప్ ఇస్తారు, మీకెందుకు కమిట్మెంట్ ఇస్తారు, ఆర్ వాళ్ళెందుకు ఇలాంటి రిలేషన్షిప్ లోకి వస్తారు. సో డెఫినెట్ గా మీరు సూట్ అవుతారనే వాళ్ళు అనుకున్నారు. బట్ కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా మిమ్మల్ని స్టడీ చేయకుండానే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఎమోషనల్ అయిపోవడం కానీ, మీ నుంచి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళకి అంటే జరగకపోవడం కానీ, ఇలాంటివేవో అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పాలి. ఆర్ ఆ పర్సన్ ఏంటంటే క్లియర్ గా వాళ్ళు కొన్ని ఫేస్ చేశారని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అయిపోయారండి. మీ విషయంలో వాళ్ళు ఏంటంటే నెగిటివిటీ పెంచుకున్నారని చెప్పొచ్చు. దానికి తోడు నిజంగానే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, అంటే ప్రతిసారి ఒక రిలేషన్షిప్ అవ్వాలని లేదు కానీ ఖచ్చితంగా మీకు మీ పర్సన్ కి మధ్యలో అయితే ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు. సో ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఆర్ మీ పర్సన్ వీక్నెస్ ఏదో తెలుసుకొని, అంటే వాళ్ళకి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకొని దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోవడం కానీ, మీ పర్సన్ ని వాళ్ళు ట్రాప్ చేయడం కానీ, ఆర్ మీ పర్సన్ విషయంలోని కొంత డెస్పరేట్ గా ఉండడం కానీ, ఇలాంటివేవో నాకు కనిపిస్తున్నాయండి. సో బేసిక్ గా మీ పర్సన్ అందుకే మీ విషయంలో ఏంటంటే మీకు దూరంగా ఉండడం కానీ, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఒకవేళ మాట్లాడినా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. సో దానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ మీద ఈ పాయింట్ లో ఎక్కువ డిపెండ్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలా ఎక్కువగా థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి ఒక పీస్ఫుల్ వేలో మీ ఇద్దరి మధ్యలో ఎండ్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఆర్ మీకు ఏంటంటే వాళ్ళు ప్రాబ్లం తీసుకురావాలి అని ఏం అనుకోవట్లేదండి, దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీరేంటంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం తీసుకురావాలి, ఆర్ వాళ్ళ పీస్ ని బ్రేక్ చేయాలి అన్నట్టుగా చూస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే అవన్నీ మీరు చేయకుండా
కూల్ గా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ రోజు ఈ పర్సన్ ఇలాంటి పరిస్థితికి వచ్చారంటే దానికి రీజన్ మీరేంటంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయారు. ఆర్ కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా మీరు డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. అది వాళ్ళని అప్సెట్ చేసింది అని మీరు అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఈ విధంగా మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. మరి ఇప్పట్లో అయితే మాత్రం మీ పర్సన్ థర్డ్ పర్సన్ విడిచిపెట్టేసి మీ దగ్గరికి వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే క్లియర్ గా నాకు తెలిసి మీ పర్సన్ థర్డ్ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారని చెప్పను, కానీ మీ పర్సన్ వీక్నెస్ ని థర్డ్ పర్సన్ బాగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చండి. మీ పర్సన్ కి అందుకే ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి ఆర్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే హోప్ లేదు వాళ్ళకి. అంటే ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకా ఇలానే ఉంటుంది అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు. సో దానివల్ల థర్డ్ పర్సన్ విషయంలో వీళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు కనెక్ట్ అవ్వాలి అనిపించకపోయినా ఆర్ కొంత అంటే అలా చెప్పిందే చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్సే వీళ్ళు తీసుకొచ్చే టైప్ అని ఫీల్ అవుతున్నా మీ పర్సన్ ఏంటంటే స్టిల్ వాళ్ళని కట్ చేయలేకపోతున్నారండి. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, థర్డ్ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఇది. యాక్చువల్ గా ఒకవేళ థర్డ్ పర్సన్ లేకపోయినా సరే మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో నెగిటివిటీ పెట్టుకున్నారండి. వాళ్ళు ఏంటంటే చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఈ డిస్ట్రాక్షన్ అనేది థర్డ్ పర్సన్ లేకపోతే వాళ్ళ థాట్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. వాళ్ళకే అలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నట్టున్నాయి. దాని వల్ల అయినా ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మీ పర్సన్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అని మాత్రం అనుకోవట్లేదండి. అండ్ మీరేంటంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని కూడా అనుకుంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవంతా జరగడానికి మీరే రీజన్. మీరేంటంటే వాళ్ళని హ్యాపీగా ఉంచలేదు ఆర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేరు, అందుకే ఇదంతా జరుగుతుంది అని మాత్రం మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఏ సిచ్యువేషన్ అయినా ఉన్నా లేకపోయినా థర్డ్ పర్సన్. సో అంటే ఇక్కడ మీ పర్సన్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అయ్యారండి. సో ఈ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఇలా చేంజ్ అయ్యారు. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, థర్డ్ పర్సన్ ని విడిచిపెట్టేసి మీ దగ్గరికి అంటే ఇప్పట్లో అయితే వీళ్ళు రావాలి అని అనుకోవట్లేదు. ఒకవేళ థర్డ్ పర్సన్ లేకపోతే వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ లేకపోయినా స్టిల్ ఎవరైనా కొత్త వ్యక్తులతో ట్రావెల్ అవ్వాలి, కొత్త వ్యక్తులతో మాట్లాడితే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. కానీ మీకే ఛాన్స్ ఇవ్వాలి, మీతోనే ట్రావెల్ అవ్వాలి అని కూడా వాళ్ళు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు. ఎక్కడో కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది కష్టం అనిపిస్తుందండి. మీ గురించి వాళ్ళకి అంతా తెలుసు అని ఫీల్ అవుతున్నారు. సో అంతా తెలిసిన వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఏముంటుంది, ఇంకేం ఉండదు కదా. సో అందుకే వాళ్ళు ఏంటంటే మీకు కొంత దూరంగా ఉంటే ఇద్దరు పీస్ఫుల్ గా ఉంటారు అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ పర్సన్ ఈ రోజు ఇలా ఆలోచిస్తున్నా వాళ్ళ పరిస్థితులు ఈ విధంగా ఉన్నా వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి. థర్డ్ పర్సన్ ని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వీళ్ళ కోసం ఎంత చేసినా ఆర్ వీళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏంటంటే ఒక పర్మనెంట్ ప్లేస్ కోసం ట్రై చేసినా ఇది వర్కౌట్ అవ్వదండి. డెఫినెట్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఎనర్జీస్ అయితే ఇలానే ఉన్నాయి. లైక్ చాలా నెగిటివ్ గా ఉంది రీడింగ్ అయితే, నేనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీ పర్సన్ డెవిల్ ఎనర్జీ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీ ప్రాసెస్ చేస్తున్నారో థర్డ్ పర్సన్ మీద వీళ్ళకున్నది లవ్ అని చెప్పడానికి లేదు, లస్ట్ అండి ఇది. అంటే ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ అయితే, బట్ ఇప్పుడు ఫ్యామిలీ కనెక్షన్స్ లేకపోతే సమ్ ఫ్రెండ్స్ అనుకోండి, అక్కడ కూడా ఏమవుతుందంటే లస్ట్ కాకపోయినా స్టిల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో వీళ్ళు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ గా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళ థాట్స్ అనేవి డార్క్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ కూడా ఆ విధంగానే ఉండడం వల్ల వీళ్ళకి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. బట్ నార్మల్ గా కానీ చూసినట్టయితే మీ పర్సన్ మరి పాస్ట్ లో మీ విషయంలో చాలా ప్లాన్ చేసుకుని ఈ రిలేషన్షిప్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా మేబీ కొన్ని జరగకపోయి ఉంటాయి ఆర్ వాళ్ళు పూర్తిగా చూడక ముందే కొన్ని జరిగిపోయి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది వాళ్ళని మేబీ అప్సెట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ మీ విషయంలోని కొంత కమిటెడ్ గా ఉండడం కానీ, కొంత లాయల్ గా ఉండడం కానీ, మళ్ళీ రిలేషన్షిప్ లో ఒక ఛాన్స్ తీసుకోవడం కానీ చేస్తారండి. సో ఈ పాయింట్ లో మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతున్నా సరే మీరు ఏంటంటే ఇది పెద్దది చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. వాళ్ళ సిచ్యువేషన్ ని మీరు అర్థం చేసుకుంటున్నట్టే అండ్ వాళ్ళ విషయంలో ఏంటంటే మీరు వెయిట్ చేస్తున్నట్టే ఉండడానికి అయితే ట్రై చేయండి. అలా అని చెప్పి వాళ్ళని పుష్ చేయడం కానీ, ఫోర్స్ చేయడం కానీ, థర్డ్ పర్సన్ విషయంలోని మీరేదో చేస్తున్నట్టుగా కానీ అలాంటివి అయితే వద్దు. ఇఫ్ థర్డ్ పర్సన్ ఉంటే లేకపోయినా సరే స్టిల్ మీరు ఏంటంటే ఆ పర్సన్ మీద ప్రెషర్ అయితే ఏం పెట్టొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళే ట్రాన్స్ఫార్మ్ అవుతారండి. ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుంది.
ఈ రిలేషన్షిప్ లోని ఈ పర్సన్ ఏంటంటే ఇంకొక ఛాన్స్ తీసుకుంటారు డెఫినెట్ గా. అంటే థర్డ్ పర్సన్ ఇంపార్టెంటా మీరు ఇంపార్టెంటా అనే ఒక క్వశ్చన్ వస్తే ఇప్పుడైతే థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్, అందులో నో డౌట్. బట్ వచ్చే రోజుల్లో మాత్రం థర్డ్ పర్సన్ ని అవసరం అయితే విడిచిపెట్టడానికి కూడా రెడీ అవుతారండి మీకోసం. బట్ ఈ పర్సన్ ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మీరు చాలా వెయిట్ చేయాలి. మీరేంటంటే ఇప్పుడిప్పుడే రష్ అయిపోయి ఏదో జరిగిపోవాలి, ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది, మనం కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో ఇలానే ఉందాం అన్నట్టు కాకుండా ఈ పర్సన్ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి మీరు కూడా చేంజ్ అవుతూ ఉండాలి. మీరు కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళు నెగిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నారని మీరు ఆ నెగిటివిటీతోని అంటే తిరిగి ఏదో చెయ్యాలి అని మాత్రం చెయ్యొద్దండి. అంటే ఇక్కడ మీలో కొంతమందితో ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ గా పర్సన్ మీద డిపెండ్ అయిపోతుంటారు. సో ఎమోషనల్ డిపెండెన్సీ వల్ల మీరేంటంటే వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేకపోవడం, వాళ్ళు లేకపోతే ఏదో ఉండలేరు అన్నట్టుగా వాళ్ళని ఏంటంటే ట్రబుల్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంటది అంటే టార్చర్ లాగా అనిపిస్తుంటది. అందుకే వాళ్ళు ఏంటంటే దూరంగా ఉండడం ఆర్ మిమ్మల్ని కొంత ట్రబుల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే రూడ్ గా మాట్లాడడం ఆర్ వాళ్ళ బిహేవియర్ అనేది ఆ విధంగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఆ రకంగా పుష్ చేయకూడదు, ఆ నెగిటివిటీ అనేది ఉండకూడదు అనుకుంటే మీరే మీకు మీరుగా కొంత దూరం మెయింటైన్ చేయడం అయితే మంచిదండి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పట్లోనే తెలుసుకొని అంటే మారిపోయి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. బట్ వచ్చే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ పర్సన్ విషయంలో మీ లవ్ అయితే రియల్ అండి. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మెచ్యూర్డ్ గా థింక్ చేస్తారనే చెప్పాలి. అండ్ వీళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరు చెప్పడం కానీ మీరేంటంటే పర్సనల్ గా ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవో చేశారు. బట్ అదైతే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ ప్రతిదానికి మనల్ని జడ్జి చేస్తారు, ప్రతిదానికి మనల్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారే కానీ మన కోసం ఏం ఆలోచించరు. సో వీళ్ళేంటంటే మనకి కరెక్ట్ కాదు అని ఈ రకంగా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇది మీకు తెలుసు. బట్ సమ్‌వేర్ మీరేంటంటే మనం కరెక్ట్ గా ఉంటున్నాం కదా! సో వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు అనే మీరు ఫీల్ అవుతున్నారు కానీ, ఈ పర్సన్ మీ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఒకప్పుడులాగా వాళ్ళేంటంటే కంఫర్టబుల్ గా లేరు అంటే దానికి రీజన్ వాళ్ళా మీరా అనేది మీరు అర్థం చేసుకోవట్లేదండి. అలా అని చెప్పి పోనీ ఈ రిలేషన్‌షిప్ లో మీరేమైనా హ్యాపీగా ఉన్నారంటే మీరు హ్యాపీగా లేరు. మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మీతో కోఆపరేట్ చేయట్లేదు కదా! సో వాళ్ళు ఎప్పుడైతే కోఆపరేట్ చేయట్లేదో ఏది మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు. అయితే మీరేంటంటే ఇంకా మారడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ని ఎందుకో రిలీజ్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు పాస్ట్ లో కరెక్ట్ గా ఉన్నారు. సో రిలేషన్‌షిప్ వర్కౌట్ అయింది. అప్పుడులాగే ఇప్పుడు ఉన్నాం అని అనుకుంటున్నారు కానీ ఆ పర్సన్ అప్పుడులాగా ఇప్పుడు లేరు కదా! సో వాళ్ళ ప్రకారం మీరెందుకు బిహేవ్ చేయట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఇక్కడ క్వెషన్ అండి. ఇప్పుడు మీరున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రేంజర్ ని మీట్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే మీరు అలానే ట్రీట్ చేస్తారు కదా! వాళ్ళు మళ్ళీ ఎప్పుడో సర్టెన్ ఇయర్స్ పాస్ అయిపోయిన తర్వాత కనిపించి మళ్ళీ అదే వేలో బిహేవ్ చేసినా మీరు వాళ్ళ ప్రకారమే ఉంటారు కదా! ఇదేంటంటే ఒక స్ట్రేంజర్ అనే కాదండి. జనరల్ గా ఒక పర్సన్ మనతో బిహేవ్ చేసే దాని ప్రకారం రియాక్ట్ అయ్యే దాని ప్రకారమే మనం ఉంటాం అన్నమాట. బట్ ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి నాకెందుకో మీరు వీళ్ళని అర్థం చేసుకోలేదు అని అనిపిస్తుంది. ఆర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఎంతసేపు మీ పద్ధతిలో మీరు ముందుకు వెళ్తున్నారు. దానికి మీరేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్, దానికి మీరేంటంటే కరెక్ట్ గా ఉండడం. సో వాళ్ళు అదే అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఫోర్స్ చేస్తే వాళ్ళు మారుతారా? మారరు కదా! సో ఇది ఇక్కడ ప్రాబ్లం అండి. ఈ పర్సన్ ని మీరు ట్రీట్ చేయాలి కరెక్ట్ గా. ఆర్ ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేయాలి అంటే వీళ్ళని మీరు ఫస్ట్ స్టడీ చేయాలండి. మీరేంటంటే ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టాలి. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్సన్ విషయంలో మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్ వాళ్ళు కోరుకున్న విధంగా మీరు లేనప్పుడు మీరు 100 కాదు 200 పెట్టినా వేస్టేనండి. వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు 50% పెట్టినా చాలు తెలుసా? సో ఇది మీరు అర్థం చేసుకొని థింగ్స్ ని ఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ మీకోసం థర్డ్ పర్సన్ ఉంటే ఒకవేళ వాళ్ళని విడిచిపెట్టే అవకాశం ఉందా? అసలు అలా చేస్తారా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ పర్సన్ వాళ్ళ లైఫ్ లో చాలా సఫర్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా ఫేస్ చేశారు. సో ఇంకా వాళ్ళు ఏంటంటే డెడ్ ఎండ్ సిచ్యువేషన్ కి వచ్చేసారు. వాళ్ళ లైఫ్ లో ఇంకేం లేదు, ఇంకా అయిపోయినట్టే, వాళ్ళ లైఫే అంతా అని వాళ్ళు అనుకుంటున్న టైంలో మీరు వాళ్ళకి పరిచయం అవ్వడం అయితే జరిగింది. ఇదేంటంటే వాళ్ళలో ఒక కొత్త హోప్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. సో ఈ రిలేషన్షిప్ ని ఏంటంటే వాళ్ళు 100% ట్రస్ట్ చేశారు అండ్ చాలా ప్యాషనెట్ గా ఈ రిలేషన్షిప్ లో మూవ్ అయ్యారని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఎలా అనిపించిందంటే చాలా అంటే ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం వల్ల మీ దగ్గర ఒక్కసారి ఫ్రీడమ్ దొరికేసరికి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి వాళ్ళ లైఫ్ ఎంత చేంజ్ అయిపోతుంది, ఆర్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఆర్ ఈ బిగినింగ్స్ అనేవి వాళ్ళకి అంటే చాలా అవసరం అని. లైక్ ఏంటంటే చాలా జరిగింది. మీరు కూడా అలానే ఫీల్ అయ్యారు. ఎందుకంటే మరి ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు కదా. సో వాళ్ళు సఫర్ అయ్యి మరి మీకు కనెక్ట్ అయినప్పుడు మరి మీకు బాగా డీప్ గానే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో అందుకే మీరు కూడా ఏంటంటే ఇలాంటి పర్సన్ ని మిస్ చేసుకోకూడదు, ఆర్ ఇలాంటి రిలేషన్షిప్ ని మాత్రం వేస్ట్ చేసుకోకూడదు అనే వేలోనే మీరు ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. సో మీ రిలేషన్షిప్ అయితే చాలా ప్యాషనెట్ గా, చాలా బ్రైట్ గా, అంటే ఒక ఫైర్ ఎనర్జీని క్యారీ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఇలా ఉన్న మీ రిలేషన్షిప్ స్లోగా ఏమైందంటే ఒకరికొకరు మళ్ళీ దూరం అవ్వడం, ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకపోవడం, ఆర్ ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చిందండి. దానికి రీజన్ ఏంటంటే కొన్ని విషయాల్లోని వాళ్ళకి మీకు వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. స్లోగా మీ మధ్యలో డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆర్ ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు లేదండి. అంటే వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే ఈ రిలేషన్షిప్ మనకి కరెక్టే, బాగా మనం కనెక్ట్ అయ్యాం, కానీ ఇప్పుడు ఈ పర్సన్ అలా లేరు, వీళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు. అంటే మీరు వాళ్ళకి బోర్ కొట్టేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవడం కానీ, ఆర్ ఒకప్పుడు లాంటి ఎక్సైట్మెంట్ వాళ్ళలో లేకపోవడం కానీ, ఇదంతా వాళ్ళకి ఏంటంటే అనిపించడం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని ఏం జరుగుతుంది, అసలు ఈ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి, వాళ్ళు అసలు హ్యాండిల్ చేయగలరా లేదా, ఇలా చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటేనండి ఈ పర్సన్ కి కాన్ఫిడెన్స్ లేదండి. సో ఇక్కడ నాకు పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే, అంటే ఈ రీడింగే నేను ఏంటంటే థర్డ్ పర్సన్ ఉంటే ఏంటి, లైక్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా అని చేస్తున్నాను కాబట్టి. సో ఉన్నా ఉండకపోయినా సమ్‌డే ఒకవేళ మీ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చినా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూస్ చేసేసుకోవచ్చు, కానీ మళ్ళీ కూడా డ్రాప్ అవ్వచ్చు, మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకోవచ్చు. అంటే ఇలా వాళ్ళు ఏంటంటే కొంత ఇటు అటు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక పజిల్ లాగే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ మీద కాన్ఫిడెన్స్ లేదు. ఒకప్పుడు ఉన్నంత లేదు. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అంటే చాలా చూసారు కాబట్టి డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి పరిచయం అయ్యారు కాబట్టి మీరు యాక్చువల్ గా వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏంటంటే అలా లేదండి. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి ఏంటంటే అలా అనిపించట్లేదు. చాలా అంటే లోగా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే మీరు వేరు, వాళ్ళు వేరు. మెయిన్ ఏంటంటే ఇద్దరు సేమ్ పేజ్ లో లేరు. క్లియర్ గా ఇద్దరు డిఫరెంట్ గా ఉన్నారు. ఇది స్టార్టింగ్ లో ఎలా వర్కౌట్ అయింది అనేది కూడా ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది. అసలు ఎలా ఎంత దూరం వచ్చారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఎందుకు అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు క్లియర్ గా డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. అలా అని చెప్పి మనం ఇలా ఆలోచించకూడదు, పోనీ ఇంకొకలాగా ఆలోచిస్తే మేబీ మనకు ఆన్సర్స్ దొరుకుతాయేమో అని ఇలా కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు ఒకే విధానంలో ఆలోచిస్తున్నారు. ఒకే విధానంలో ఇది ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అందుకే ఇక్కడ ఏంటంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో బేసిక్ గా ఈ పర్సన్ తో పరిస్థితి మాత్రం ఎలా ఉంటుందంటే నేను క్లియర్ గా చెప్తున్నాను కదండి, మిమ్మల్ని చూస్ చేసుకుంటారు అండ్ థర్డ్ పర్సన్ ని విడిచిపెట్టేయొచ్చు, మీ దగ్గరికి రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్ ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళకపోయినా మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టొచ్చు, మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చండి. ఎందుకంటే ఆ పర్సన్ కి క్లారిటీ లేదు. బట్ సమ్‌డే ఒకవేళ ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ఎందుకున్నారు, మీరు వాళ్ళ కోసం ఏం చేశారు, సో మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, సో ఎక్కడ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు ఆలోచించుకుంటే మాత్రం 100% మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. సో దానికి ఛాన్స్ ఉంది, బట్ 50-50 ఛాన్స్. అంటే నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఆప్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. కానీ మిమ్మల్ని ఆప్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా సరే మళ్ళీ కూడా కొన్ని విషయాల్లో లేదు లేదు ఇది కరెక్ట్ కాదు, మనం ఏంటంటే అనవసరంగా ఈ రిలేషన్షిప్ లోకి వచ్చాం,
ఈ పర్సన్ గురించి మనకు తెలిసిందే కదా, ఇది వర్కౌట్ అవ్వట్లేదనే కదా వీళ్ళని దూరం పెట్టాం, మళ్ళీ ఎందుకు మనం ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చాం అనుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ప్రాబ్లం కాదండి, ఈ పర్సనే ప్రాబ్లం. థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఒక బ్యాగేజ్ అంతే, అదేంటంటే ఒక యాక్సెసరీ లా అన్నమాట. సో ఇలా ఏంటంటే థర్డ్ పర్సన్ రోల్ ఏం లేదు కాబట్టి మీరు థర్డ్ పర్సన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ వీళ్ళ లైఫ్ లో ఇప్పుడు ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం కాదు. మెయిన్ ప్రాబ్లం ఎవరంటే మీ పర్సనే. అలా అని చెప్పి మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఏదో కరెక్ట్ గా ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఏదో బాగా చూస్తారు అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ విషయంలోనే ఎలా ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పర్సన్ పరిస్థితి ఎలానే ఉంటుందండి. ఎంతకంటే హారబుల్ గా ఉండొచ్చు, ఎందుకంటే మీరు వీళ్ళ కోసం చాలా చేశారు. ఆర్ అట్లీస్ట్ వీళ్ళు పెయిన్ లో ఉన్నప్పుడు, వీళ్ళు లో ఫేజ్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళారు. సో మీరే వాళ్ళకి స్పెషల్ అవ్వలేదు, మీ విషయంలోనే వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా చాయిసెస్ చేసుకోలేకపోతున్నప్పుడు ఇంకొకళ్ళ విషయంలోని వీళ్ళేం చాయిసెస్ చేసుకుంటారు. సో మీరు వాళ్ళ గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేను చెప్తున్నాను కదా, ఈ పర్సన్ కి ఏంటంటే పెద్దగా కాన్ఫిడెన్స్ లేదండి. ఆర్ వాళ్ళు ఏంటంటే చూసే పర్సెప్షన్ మార్చుకోలేకపోతున్నారు, ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. సో దాని వల్ల వాళ్ళకి ఏ యూజ్ ఉండదు, అలా ఆలోచించకూడదు, ఇంకొకలా ఆలోచిస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్పినా వీళ్ళు ఏంటంటే చెప్పిన మాట కూడా వినే రకం అయితే కాదండి. సో బేసిక్ గా ఇక్కడ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు అసలు ప్రాబ్లమే కాదు, అసలు వాళ్ళు ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా కాదు. నిజానికి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎవరు అంటే మీ పర్సనే. వాళ్ళు ఏంటంటే మంచిగా ఆలోచించినంత వరకు వాళ్ళకి మీరు ఏంటంటే కొంత కనెక్ట్ అవుతున్నప్పుడు, అంటే మన కోసం వీళ్ళు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు, వీళ్ళు కాబట్టి ఇవన్నీ చేశారు అని ఫీల్ అయితే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. లేదు లేదు మళ్ళీ ఈ పర్సన్ గురించి మనకు తెలిసి, సిచ్యువేషన్స్ తెలిసి మనం ఇలా ఎలా ఆలోచిస్తాం, అసలు ఏంటి ఇదంతా, ఇది కరెక్ట్ కాదు కదా అనుకుంటే మిమ్మల్ని దూరం పెడతారు. ఇదేంటంటే ఒక సైకిల్ లాగా రిపీట్ అవ్వచ్చు. సో ఈ సైకిల్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుందంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకునే వరకు వీళ్ళు ఏంటంటే ఇలానే అవుతూ ఉండొచ్చు. అది ఇక్కడ పరిస్థితి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారండి. ఈ పర్సన్ ని మీరు హ్యాండిల్ చేయగలరు, ఈ రిలేషన్షిప్ మీ వల్ల అవుతుంది అని మీరు బిలీవ్ చేసిన తర్వాతే ఇక్కడ అంటే రిలేషన్షిప్ స్టార్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ మీ వల్ల అంటే ఇది జరుగుతుంది, ఈ పర్సన్ మీకు కరెక్ట్ అని అయితే మీరు ఫీల్ అయ్యారు. అందుకే మీరు ఏంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వేశారు. సో అలా స్టెప్ వేసిన తర్వాత మీరు కొన్ని ఫేస్ చేశారు. బట్ స్టిల్ మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని గివ్ అప్ చేయడానికి అయితే రెడీగా లేరండి. ఇప్పుడే కాదు ఎప్పుడూ రెడీగా లేరు. సో ఇక్కడ ఏంటంటే మీరు అందుకే ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశారు. బట్ స్టిల్ ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాలండి. అంటే మీరు ఈ పర్సన్ కావాలా వద్దా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, సో ఇక్కడ ఏ విధంగా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి అనేది కూడా చూసుకోవాలి. అంటే మీరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్ విషయంలో చేంజ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు, కొంత ఛాన్సెస్ తీసుకుంటున్నారు, కానీ స్టిల్ ఎందుకో కానీ ఎన్లైటన్ అవ్వట్లేదు. అంటే ఇంకా మీకు ఈ పర్సన్ గురించి కొన్ని తెలుస్తున్నా అవి మీరు ఇగ్నోర్ చేయడం కానీ, ఆర్ మీరు కూడా ఏంటంటే ఒకే పర్సెప్షన్ లో సిచ్యువేషన్స్ చూడడం కానీ అలా ఏవో చేస్తున్నారు. సో మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలండి, మీరు కూడా కొంత ఎవేకెన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఇలాంటి రిలేషన్షిప్ ఎప్పుడో వర్కౌట్ అవ్వాలి. బట్ మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఇంకా కొంత మారాలి, మీకు కూడా కొన్ని అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏది మార్చలేకపోతున్నారండి. బట్ నాకు తెలిసి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ విషయంలో మీరే ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది, కానీ ఆ పర్సన్ పర్టికులర్ గా మీ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి అయితే ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆప్ట్ చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం కష్టంగా అనిపిస్తే దూరంగా కూడా ఉంటారు. అది ఇక్కడ పరిస్థితి అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.